బీసీ ఐక్య వేదిక ద్వారా ఇవాళ మహాత్మా జ్యోతిరావు పూలే సావిత్రిబాయి దంపతుల విగ్రహ ఏర్పాటు కొరకు మండల తహసీల్దార్ వారికి అర్జీ ద్వారా వినతిపత్రం ఇవ్వడం జరిగింది. పై అధికారులు కూడా ఈ వినతిపత్రాన్ని పరిశీలించి మహాత్మా జ్యోతిరావు పూలే సావిత్రిబాయి దంపతుల విగ్రహ స్థల ఏర్పాటుకు అనుమతులు పరిధిగా ఇవ్వాలని చెప్పి కోరుతూ బీసీ ఐక్య వేదిక ద్వారా ఇవాళ కోరుతుంది. ఈరోజు మనుబోలు మండల పరిధిలోని బీసీల ఐక్య వేదిక ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనితో సందర్భంగా ఈరోజు బీసీల ఐక్యత కోసం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎంతో పోరాడినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే గారి విగ్రహ ఆవిష్కరణ కొరకు సావిత్రి పూలే గారి విగ్రహం వాళ్ళిద్దరు కలిపి ఆ విగ్రహాలు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో బీసీలందరూ ఐక్యంగా పార్టీలకు అన్నిటికీ అతీతంగా బీసీ ఐక్యవేదన ముందుకు తీసుకుపోయి రాజకీయ పోరాటాలు అయితేమి సామాజిక పోరాటాలు అయితేమి వీటన్నిటి ద్వారా రాజకీయ చైతన్యం తీసుకొచ్చి బీసీలందరూ ఐక్యంగా ఉండాలని బీసీ ఐక్యత వర్ధిల్లాలని ఈ వేదిక ద్వారా తెలియపరుచుకుంటున్నారు. మన మనుగోలు మండలంలోని బీసీ సమైక్య వేదికగా నిర్వహించడం జరిగింది. దీనికి మన మనుగోలు బైపాస్ కోడల వద్ద మన మహాత్మా ఎంతో చేసినటువంటి బీసీ ఐక్యత మహాత్మా పూలే విగ్రహాన్ని సావిత్రిబాయి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని అందరికీ కోరడం జరిగింది. దీంట్లో ఎంఆర్ఓ గారికి వినతి పత్రం సమర్పించేసి ఇచ్చాము. కానీ దీనికి అందరూ బీసీలు అందరూ ఐక్యతగా ఉండి దీన్ని సమకూర్చవలసిందిగా కోరుతున్నాము. దీని యొక్క ప్రతిష్ఠ బీసీలందరూ ఐక్యత. దీనికి రాజకీయ అతీతాలు ఎటువంటి లేదు. ఇది ఒక బీసీ ఐక్య వేదికగా మేము సమర్పించడం జరిగింది.